మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. భారతీయులకు వీసాల కుదింపు, వీసాల జారీ భారీగా తగ్గించిన కెనడా. గతంలో దాదాపు 80% మందికి పర్యాటక వీసాలు, ప్రస్తుతం 20% కంటే దిగువకు పడిపోయిన సక్సెస్ రేటు. తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తుల్లో పంజాబీలవే అధికం. భారత్ కెనడా ఘర్షణలే కారణం. మరింత కఠినంగా ట్రూడో సర్కార్. రాను రాను వీసా కోతలు తీవ్ర స్థాయికి. భారతీయులకు జారీ చేసే పర్యాటక వీసాల సంఖ్యను కెనడా భారీగా కుదించింది. గతంలో కెనడా పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి 100 మంది భారతీయుల్లో దాదాపు 80 మందికి ఈ వీసాలు లభించేవి. కానీ ఇప్పుడు ఆ సక్సెస్ రేటు 20% కంటే దిగువకు పడిపోయింది. ముఖ్యంగా పంజాబ్ నుంచి పర్యాటక వీసాల కోసం వచ్చే దరఖాస్తులను కెనడా పెద్ద సంఖ్యలో తిరస్కరిస్తుంది. గత కొన్ని నెలల నుంచి ఈ ధోరణి కనిపిస్తుంది. అర్హత గల దరఖాస్తుదారులకు ఇచ్చే 10 ఏండ్ల ఆటోమేటిక్ మల్టిపుల్ ఎంట్రీ టూరిజం వీసాలను నిలిపివేయడానికి కొన్ని నెలల ముందు నుంచి కెనడా ఈ ధోరణిని అవలంబిస్తుంది. తద్వారా పర్యాటకులకు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తోంది. కెనడా ఇమిగ్రేషన్ విధానాలు గణనీయంగా కఠినతరమవుతున్నట్టు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి న్యూఢిల్లీ, ఒట్టావా మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ ఈ ఏడాది ప్రథమార్థం జనవరి నుంచి జూలై వరకు భారతీయులకు కెనడా ఇమిగ్రేషన్, శరణార్థి, పౌరసత్వ విభాగం, ఇమిగ్రేషన్, రెప్యుటేషన్ అండ్ సిటిజన్షిప్ కెనడా IRCC 3,65,750 పర్యాటక వీసాలను జారీ చేసింది. ఇవి గత ఏడాది ఇదే సమయంలో మంజూరైన వీసాల కంటే 20,119 అధికం. కానీ ఆ తర్వాత ఈ ధోరణి తలకిందులైంది. ఈ ఏడాది జూలై, ఆగస్టు నుంచి భారతీయుల వీసా సక్సెస్ రేటు గణనీయంగా దిగజారింది. కెనడా ఇమిగ్రేషన్ అండ్ వీసా రూల్స్ కఠినతరం అవడంతో భారీగా ఆస్తులున్న సంపన్న కుటుంబాలతో పాటు అధిక వేతనాలు పొందే వృత్తి నిపుణులు, ప్రభుత్వ అధికారులు లాంటి హై ప్రొఫైల్ వ్యక్తుల నుంచి వచ్చే వీసా దరఖాస్తులను సైతం ఆర్థిక కారణాలతో తిరస్కరిస్తున్నారు. భారత్లో విలువైన ఆస్తులను కలిగి ఉండడంతో పాటు బ్యాంకుల్లో పనిచేస్తూ అధిక వేతనాలను పొందుతున్న ఓ జంట కెనడాలో శాశ్వత నివాసిగా ఉంటున్న తమ కుమారుని సందర్శించేందుకు ఇటీవల చేసిన ప్రయత్నాలు సైతం విఫలమయ్యాయని, ఆర్థిక కారణాలతో వారి వీసా దరఖాస్తులు సైతం తిరస్కరణకు గురైందని కెనడా ఇమిగ్రేషన్ నిపుణులు గుర్ప్రీత్ సింగ్ తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో కెనడా వీసా పొందడం మరింత కఠినతరం కానుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.